సోషల్ మీడియా వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని కలవలేదని వీళ్ళు అంటారు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ ప్రభుత్వం అయినా కూడా అదే విమర్శలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఇండస్ట్రీ కలవలేదు అని. దీని మీద మీ స్పందన ఏంటి? అసలు నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ అడగద్దని ముందే చెప్పా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటి, మా అన్నది ఇట్టినా మేము పోయి మాట్లాడుకుంటాం. ఈ ముగ్గురు మధ్యన ఇప్పుడు సమస్య మొత్తం అంటే మీరు ప్రొడ్యూసర్ లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గా లబ్ధి పొందకపోవచ్చు, అలాగే ఎగ్జిక్యూటివ్ లబ్ధి పొంది అలా జరగవచ్చు కదా. దీనికి ఓ ప్రొడ్యూసర్ ఈ మూడు భాగాలకు సంబంధించి మీరేం చెప్తారు? కొట్టస్ లా మీ డెసిషన్ ఏంటి? ఇప్పుడు ముగ్గురికి సమస్యలు ఉన్నాయి, మూడింట్లో మీరు ఉన్నారు కదా. ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒక స్లోగన్ అందరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్లకి. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమాకి అంటే మామూలు ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సంటేజ్ వైజ్ వీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యుఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్, ఆ పిచ్చి. కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైనాయి, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెంట్కి ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ల దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు. మెయిన్ ఏంటంటే మీరు నిజంగా మిగతా డిస్ట్రిబ్యూటర్తో పోల్చడం కాదు, కానీ